అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచం సిద్ధమవుతుండటంతో పాటు ఆయన సంతకం చేయనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుల పరంపరతో పాటు భారత బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాల తర్వాత లాభాలతో ముగిశాయి. విశ్లేషకుల లక్ష్య ధరల పెరుగుదలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మరియు విప్రో లిమిటెడ్ కీలక పాత్ర పోషించాయి. ఎస్పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 454 పాయింట్లు లేదా 0.59% పెరిగి 77,073 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు లేదా 0.61% పెరిగి 23,344 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.81% పెరిగి 23,391 వద్ద, ఎస్పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.91% పెరిగి 77,318.9 వద్ద ముగిసింది. ఈ రోజు లాభాలు సూచీలు ఈ సంవత్సరం ఇప్పటివరకు రెండవ అత్యుత్తమ సెషన్ను నమోదు చేయడానికి దారితీశాయి. సిఎల్ఎస్ఐ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కీలకమైన స్థూల ఆర్థిక సంఘటనల నేపథ్యంలో భారత స్టాక్ బుల్బేర్ గేజ్ తీవ్రమైన బేరిష్కి చేరుకుంది. పెద్ద కరెక్షన్ లోపల రిలీఫ్ ర్యాలీ మాత్రమే హోరిజోన్లో ఉంది. మార్కెట్ పెద్ద కరెక్షన్ లోపల రిలీఫ్ ర్యాలీని మాత్రమే చూడవచ్చని వారు భావిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ బెంచ్మార్క్ ఇండెక్స్కు సానుకూలంగా జోడించబడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, మహీంద్రా లిమిటెడ్ మరియు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ లాభాలను బెంచ్మార్క్ ఇండెక్స్కు పరిమితం చేశాయి. 12 సెక్టార్లలో 10 సెక్టార్లు సానుకూలంగా ముగిశాయి మరియు 2 సెక్టార్లు ప్రతికూలంగా ముగిశాయి. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ మరియు బ్యాంక్ ఇండెక్స్ 1.5% పైగా పెరిగి సెక్టార్ సూచీలలో ఉత్తమ ప్రదర్శనకారిగా నిలిచాయి మరియు నిఫ్టీ ఆటో ఇండెక్స్ అత్యధికంగా పడిపోయింది. 18 రంగాలు పుంజుకున్నాయి మరియు 21 రంగాల్లో 3 క్షీణించాయి. బీఎస్ఈ టెలికమ్యూనికేషన్ అత్యధికంగా పెరిగింది. బీఎస్ఈ ఆటో అత్యధికంగా క్షీణించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.66%, లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ స్టాక్ గేజ్లను అధిగమించి బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.82% ముగిసింది. మార్కెట్ వెడల్పు కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంది. దాదాపు 2,505 స్టాక్లు పుంజుకున్నాయి. 1,542 స్టాక్లు క్షీణించాయి మరియు 176 స్టాక్లు మారలేదు. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచం సిద్ధమవుతుండటంతో పాటు ఆయన సంతకం చేయనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుల పరంపరతో పాటు భారత బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాల తర్వాత లాభాలతో ముగిశాయి. విశ్లేషకుల లక్ష్య ధరల పెరుగుదలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మరియు విప్రో లిమిటెడ్ కీలక పాత్ర పోషించాయి. ఎస్పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 454 పాయింట్లు లేదా 0.59% పెరిగి 77,073 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 పాయింట్లు లేదా 0.61% పెరిగి 23,344 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 0.81% పెరిగి 23,391 వద్ద, ఎస్పీ బీఎస్ఈ సెన్సెక్స్ 0.91% పెరిగి 77,318.9 వద్ద ముగిసింది. ఈ రోజు లాభాలు సూచీలు ఈ సంవత్సరం ఇప్పటివరకు రెండవ అత్యుత్తమ సెషన్ను నమోదు చేయడానికి దారితీశాయి. సిఎల్ఎస్ఐ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం కీలకమైన స్థూల ఆర్థిక సంఘటనల నేపథ్యంలో భారత స్టాక్ బుల్బేర్ గేజ్ తీవ్రమైన బేరిష్కి చేరుకుంది. పెద్ద కరెక్షన్ లోపల రిలీఫ్ ర్యాలీ మాత్రమే హోరిజోన్లో ఉంది. మార్కెట్ పెద్ద కరెక్షన్ లోపల రిలీఫ్ ర్యాలీని మాత్రమే చూడవచ్చని వారు భావిస్తున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ బెంచ్మార్క్ ఇండెక్స్కు సానుకూలంగా జోడించబడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, ఐటీసీ లిమిటెడ్, మహీంద్రా లిమిటెడ్ మరియు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ లాభాలను బెంచ్మార్క్ ఇండెక్స్కు పరిమితం చేశాయి. 12 సెక్టార్లలో 10 సెక్టార్లు సానుకూలంగా ముగిశాయి మరియు 2 సెక్టార్లు ప్రతికూలంగా ముగిశాయి. నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ మరియు బ్యాంక్ ఇండెక్స్ 1.5% పైగా పెరిగి సెక్టార్ సూచీలలో ఉత్తమ ప్రదర్శనకారిగా నిలిచాయి మరియు నిఫ్టీ ఆటో ఇండెక్స్ అత్యధికంగా పడిపోయింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచం సిద్ధమవుతుండటంతో పాటు ఆయన సంతకం చేయనున్న కార్యనిర్వాహక ఉత్తర్వుల పరంపరతో పాటు భారత బెంచ్మార్క్ సూచీలు భారీ నష్టాల తర్వాత లాభాలతో ముగిశాయి. విశ్లేషకుల లక్ష్య ధరల పెరుగుదలకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ మరియు విప్రో లిమిటెడ్ కీలక పాత్ర పోషించాయి.
ఎస్పీ బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 454 పాయింట్లు లేదా 0.59% పెరిగి 77,073 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 141 పాయింట్లు లేదా 0.61% పెరిగి 23,000